అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఆంజనేయ స్వామి ఆలయ హుండీలో ఓ అజ్ఞాత భక్తుడు ముడి వజ్రాన్ని కానుక సమర్పించాడు. ఈ విషయాన్ని రాజంపేట సమూహ దేవస్థానాల ఈవో కొండారెడ్డి నిర్ధారించారు. హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న సమయంలో 1.39 క్యారెట్ల వజ్రం ఉన్నట్లు ఈవో తెలిపారు. భక్తుడు వజ్రం టెస్టింగ్ కార్డుతో పాటు ఓ లేఖను కూడా వేశారని చెప్పాడు. డైమండ్ తనకు దొరికిందని, దీన్ని అమ్మలేక భరించలేక వస్తువుగా తయారు చేసి ఇచ్చే శక్తి లేక హుండీలో వేసినట్లు, దీన్ని ఉపయోగపడేలా చూడాలని ఆశిస్తున్నట్లు లేఖలో భక్తుడు రాసినట్టు ఈవో కొండారెడ్డి స్పష్టం చేశారు. సమూహ దేవస్థానాల ఈవో కొండారెడ్డి నిర్ధారించారు. హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న సమయంలో 1.39 క్యారెట్ల వజ్రం ఉన్నట్లు ఈవో తెలిపారు. భక్తుడు వజ్రం టెస్టింగ్ కార్డుతో పాటు ఓ లేఖను కూడా వేశారని చెప్పాడు. డైమండ్ తనకు దొరికిందని, దీన్ని అమ్మలేక భరించలేక వస్తువుగా తయారు చేసి ఇచ్చే శక్తి లేక హుండీలో వేసినట్లు, దీన్ని ఉపయోగపడేలా చూడాలని ఆశిస్తున్నట్లు లేఖలో భక్తుడు రాసినట్టు ఈవో కొండారెడ్డి స్పష్టం చేశారు.